చాలామందికి రేషన్ బియ్యం యొక్క ప్రత్యేకత తెలియదండి. తెలియక వాళ్ళు రేషన్ షాప్ నుంచి తెచ్చి కేజీ 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్మేసుకుంటూ ఉంటారు. వీటి యొక్క ప్రయోజనాలు కనుక ఒక్కసారి తెలుసుకున్నట్లయితే వీటిని మీరు అస్సలు వదిలిపెట్టరండి. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి ఫోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వీటిని ఎలా తయారు చేస్తారంటే బియ్యం పిండిలో విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్స్ అన్నింటినీ కలిపి వీటిని తయారు చేస్తారండి. ఇవి తినడం వలన మనలో రక్తహీనత, విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నిటిని మనము నివారించుకోవచ్చు. ప్రత్యేకంగా దానికోసమే మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మన జాతీయ ఆరోగ్య సంస్థ వాళ్ళు వీటిని తయారు చేశారు. వీటిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియక వీటిని మనము అమ్మేసుకుంటూ ఉంటాము. అయితే వీటిని ఏం చేయాలంటే మనము అన్నము వంచుకోవద్దండి. ఇవి ఏదో సంగటి అయిపోతుంది అన్నం అని చెప్పి చాలామంది అన్నము వంచుతూ ఉంటారు. అన్నము గంజి వంచారంటే ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ మొత్తము ఆ గంజిలో కరిగిపోయి మనము వంచిన గంజిలోనే వెళ్ళిపోతాయండి. అప్పుడు తినినా వేస్టే ఇవి మనము. సో వీటిని ఏం చేయాలంటే మ్యాక్సిమము అత్తేసరే పెట్టుకోవాలి వీటిని. ఈరోజు నేను ఈ బియ్యంతో పొడిలాడేలా చికెన్ పులావ్ చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. అయితే వీటిల్లో కొంచెము నల్లరాళ్ళు, కనపడకుండా తెల్లరాళ్ళు కూడా ఉన్నాయండి. వాటిని గాలించుకోవాలి. నేను అవి ఎలా గాలించాలో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇందులో నల్లరాళ్ళు ఏమన్నా ఉంటే ఏరేసుకోవాలండి. తెల్లవి మనకి కనపడవు, బియ్యం కలర్లోనే ఉంటాయి అవి కూడా. సో నల్లరాళ్ళు ఏరేసుకుందాం. ఇందులో ఏం లేవు. వీటిని మనము ఒకసారి గాలించుకున్నామండి. ఈ బియ్యాన్ని గిన్నెలో వేసుకున్నాను. ఒక 2 టైమ్స్ కడిగి అప్పుడు గాలించుకోవాలి. మీరు ఈ కడుక్కునేటప్పుడు కూడా ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ పడిపోతాయి. జాగ్రత్తగా చెయ్యి అడ్డుపెట్టి ఉంచుకోవాలండి వాటరు. ఒక 2 టైమ్స్ కడిగేసుకొని తర్వాత గాలించుకోవాలి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే ఇవి తేలికగా ఉంటాయి, వాటర్లో తేలుతూ ఉంటాయి అన్నమాట. అవి పడిపోకుండా మనము జాగ్రత్తగా వంచుకోవాలి కడుక్కున్నప్పుడు. వీటిని ఎలా గాలించుకోవాలంటే 2 సార్లు కడుక్కున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నాను బియ్యంలో. ఇదిగోండి, ఇంకో గిన్నె తీసుకోండి. ఇలా 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 అనుకుంటూ ఉండాలి. చూడండి, బియ్యం వస్తాయి. ఏమన్నా రాళ్ళు ఉంటే రాళ్ళు అడుక్కెళ్ళిపోతాయండి. మళ్ళీ ఈ వాటర్ ఇందులో పోసుకోండి. మళ్ళీ ఇలా గాలించుకోండి. అలా బియ్యం మొత్తము అయిపోయేంత వరకు ఇందులో వాటర్ ఇందులో పోసుకుంటూ ఉండాలి. ఇలా గాలించుకుంటూ ఉండాలి. చాలామందికి గాలించడం రాదండి, కానీ ఇది అలానే వండామంటే ఆ రాళ్ళు పంటి కింద పడి అంటే పళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈజీ అండి, ఒక్కసారి ప్రాక్టీస్లో వచ్చేస్తుంది ఇది మనకి. నేను కూడా మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నా. ఇంతే. ఇప్పుడు ఇందులో పోసేటప్పుడు ఓన్లీ వాటరే రావాలి. మళ్ళీ బియ్యం పడకూడదు ఇందులో. ఇంతే. నాకు ఇవన్నీ గాలిస్తే ఒక్క రాయి వచ్చిందండి. చూసారా, ఇది బియ్యం కలర్లోనే ఉంది. ఇవి మనకి కంటికి కూడా కనపడవు వేరుదామన్నా కూడా. నేను గాలించేసుకున్నాను. కొంచెం వాటర్ పోసి ఒక 1/2 అవర్ వీటిని నానబెట్టేసుకోవాలండి.
ఈ బియ్యం నానేలోపు నేను ఒక చిన్న జార్లో, మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒకటి మరాఠీ మొగ్గన అనాస పువ్వు తెలియదు నాకు, అది ఈ రెండిట్లో వండి ఈ రెండిట్లో ఇగోండి 4 యాలుకలు, కొంచెం షాజీరా, 4 లవంగ మొగ్గలు, కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి మెత్తగా. అలానే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఒక టమోటా, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలానే చికెన్ పులావ్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్. ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలన్నీ వేసి మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ వేసేయాలి. ఇది కూడా బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి ఇందులోంచి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తున్నా. ఇందులో కొంచెం కల్లుప్పు వేస్తున్నా. వేసి దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఫైవ్ మినిట్స్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. టమోటాలు, పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు వేస్తే ఏమవుతుందంటే అవన్నీ చిదురు అయిపోతాయండి. మీరు ఎలా వేసిన పచ్చిమిర్చి అలానే ఉండాలంటే ఈ టైంలో వేసుకోవాలి. ఇందులో టమోటాలు కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత వాటరు, బియ్యం వేసేసుకుందాం. ఇదిగోండి, నేను ఈ బియ్యం కరెక్ట్గా ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు వాటరు ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్కి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నా. ఒకటి, 2, 3. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటరు. కరెక్ట్గా ఇలానే పోయండి, పొడి పొడిలాడుతూ వస్తుంది, లేదంటే సంగటైపోతుంది. టమోటాలు మగ్గిపోయాయండి. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్న మనము 3 విజిల్స్ పెడతాం కదా, అప్పుడు ఉడికిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ
ఈ వాటరు బియ్యము రెండు వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర రెండు వేసుకోండి. ఎప్పుడైనా కూడా మనము ఆకుకూరలు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఆయిల్లో వేపద్దండి. అవి వాటర్లోనే బాయిల్ అవ్వాలి బాగా. ఆయిల్లో వేపితే ఏంటంటే వాటిని తిని కూడా వేస్టే మనం. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ హైలో పెట్టుకొని, ఒక 3 విజిల్సే, ఎక్కువ రానియద్దు. 3 విజిల్స్ వచ్చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది మన పులావ్. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ పెట్టిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? అలానే ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారా? అంతే అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి రేషన్ బియ్యముతో చేశానంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నానండి. 1/2 అవర్ పట్టే రెసిపీకి నేను వీడియో తీస్తూ చేయడం వల్ల 1 అవర్ పడుతుంది. సో ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తూ ఉన్నాను. చాలా కష్టపడుతున్నానండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.